రెడీ రే 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 రా 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 రా. హాయ్ గాయ్స్, చేర్స్. హ్యాపీ సండే. ఈరోజు ఫుల్ వీడియో, పెద్ద వీడియో, కంప్లీట్గా చెస్ట్ వర్కౌట్ మొత్తం ఈ వీడియో. ఒక చిన్న బ్లాగ్, బోర్ కొట్టదు. ఈ వీడియో మధ్యలో మనం చాలా ఫిట్నెస్ టిప్స్, డైట్ టిప్స్, అసలు ఈ ప్రీ వర్కౌట్ ఫుడ్, ఓట్స్, కొంచెం సాల్ట్, వాటర్, కారపొడి ఫర్ టేస్ట్, ప్రోటీన్ కోసం వే ప్రోటీన్ హాఫ్ స్కూప్ విత్ 200 ml వాటర్. ప్రీ వర్కౌట్ ఫుడ్ ఇది అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 30 to 40 minutesలో వర్కౌట్ స్టార్ట్ అవుతుంది. వర్కౌట్ మొత్తం వీడియో చూడండి. అందులో కొన్ని ఫామ్ కరెక్షన్స్, వర్కౌట్ టిప్స్, డైట్ టిప్స్, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కొన్ని సీక్రెట్ టిప్స్ కూడా ఉంటాయి. స్టే ట్యూన్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందైతే ఒక లైక్ వేసుకొని, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. స్టే ఫిట్, స్టే ట్యూన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఇప్పుడు జిమ్లో ఉన్నాం అన్నమాట. మన చుట్టూ చాలా మిషన్లు ఉన్నాయి. ఈరోజు చెస్ట్ వర్కౌట్లో మీకు టైం వేస్ట్ అయితే ఏముండదు. ఫస్ట్ వార్మప్ సెట్ చూపిస్తా, మ్యాక్సిమం లాస్ట్ సెట్ చూపిస్తా. ఈ 2 సెట్స్లోనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. బెంచ్ ప్రెస్ ఫస్ట్ సెట్ విత్ వార్మప్. ఇందులో 5 పాయింట్ సపోర్ట్ అనమాట. ఇది 5 పాయింట్ సపోర్ట్ అంటే ఇక్కడ 2 పాయింట్స్ కింద గ్రౌండ్ని సపోర్ట్ చేసుకున్నాయి, హీల్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్లూట్స్. ఇక్కడ లోవర్ బ్యాక్ ఆర్క్ మెయింటైన్ కొంచెం గ్యాప్ ఉండాలి. షోల్డర్ విడ్త్ ఒక్కసారి చెక్ చేసుకొని, షోల్డర్ విడ్త్ గ్రిప్ మనం తీసుకొని, బార్ని మిడిల్ ఆఫ్ ద చెస్ట్ లైన్ మీదకి దింపుతూ బ్రీత్ హోల్డ్ చేసుకొని, వన్స్ లిఫ్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రీత్ అవుట్. ఇది వార్మప్ సెట్. అప్ టు 20 to 25 reps. నార్మల్గా చెస్ట్ వర్కౌట్స్ చేసేటప్పుడు పుషప్స్తో స్టార్ట్ చేస్తే మనకు బెంచ్ ప్రెస్లో కొంచెం స్ట్రెంగ్త్ అనేది కొంచెం డౌన్ అవుతుంది. అందుకని వార్మప్కి ఈ బార్ని అట్లీస్ట్ ఒక 20-25 reps కనుక చేస్తే మన మైండ్ ఆ మజిల్కి కనెక్షన్ అనేది ఇంప్రూవ్ చేసి కొంచెం బ్లడ్ ఫ్లో ఆ మజిల్కి సపోర్ట్ చేస్తూ మనం ఎక్కువ ఫస్ట్ 2-3 repsలోనే మనం ఫీల్ అవ్వగలుగుతాం ఆ మజిల్ని. కాబట్టి మనం చేసే ఏదైతే మజిల్ ఉంటుందో, చేసే ఫస్ట్ వేరియేషన్లోనే లైట్ వెయిట్తో అట్లీస్ట్ ఒక 15 or 20 reps కనుక స్లో అండ్ స్టడీ ఫేజ్లో చేశారంటే మీకు అప్పుడు మజిల్ కనెక్షన్ ప్లస్ ఆ మజిల్ వార్మ్ కూడా బాగా అవుతుంది. ఇప్పుడు అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇట్లా స్పీడ్గా చేస్తే తెలియదు కాంట్రాక్షన్. డౌన్ అనేది చాలా స్లోగా వెళ్ళాలి, ఎక్స్ప్లోజివ్గా రావాలి. ఇట్లాగా అట్లీస్ట్ ఒక 20 to 25 reps కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ మ్యాక్సిమం సెట్లో కలుద్దాం. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు ఈ సైడ్ లాక్స్ అసలు వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు కాసేపట్లో మీకు నీట్గా అర్థం అవుతుంది. చూడండి. రే 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 రా 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 రా. బెంచ్ ప్రెస్లో మనం లాస్ట్ సెట్ చేసేటప్పుడు మ్యాక్సిమం చాలా మందికి ఎనర్జీ ఉండదు. అటువంటి సమయంలో మనకు సపోర్ట్ అనేది చాలా అవసరం. ఒకవేళ ఆ సపోర్ట్ లేకపోయినా కూడా మనం ఒకవేళ సపోజ్ ఇలా అయిపోయింది, ఇంకా లిఫ్ట్ చేయలేకపోతున్నాను, అప్పుడు ఈ సైడ్ లాక్స్ ఏవైతే ఉండవో, లాక్స్ లేనప్పుడు మనం వెయిట్స్ని ఇలా రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం సేఫ్. అంతేగాని అన్నిటికీ లాక్స్ వేస్తున్నాం కదా, బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు కూడా లాక్స్ చేసామంటే మీకు మీరే సూసైడ్ చేసుకున్నట్టు. ఒకవేళ నెక్ మీద పడిపోయిందంటే ఇంక అది సూసైడే. కాబట్టి బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు ఈ ప్లేట్స్కి సైడ్స్న లాక్స్ వేసుకోవద్దు. గాయస్, ఫస్ట్ వేరియేషన్ కంప్లీట్ అయింది. మీరు చూసారు కదా లాస్ట్లో బెంచ్ ప్రెస్లో మీకు అటువంటి స్ట్రగుల్ రాకుండా ఉండాలంటే ఎలా ఇచ్చాము ఇన్ఫర్మేషన్ అనేది. మీకు గనక నచ్చుంటే కన్ఫామ్గా ఒక లైక్ వేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం కనుక వస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ టైం అయితే వేస్ట్ చేయం. ఈ వేరియేషన్ వచ్చేసి పెగ్ ఫ్లైస్లో మన గ్రిప్ అనేది షోల్డర్ హైట్ కంటే కొంచెం డౌన్లో ఉండాలి. రిస్ట్
పర్ఫామ్ చేసేటప్పుడు కంప్లీట్గా చెస్ట్ కాంట్రాక్ట్ అయ్యే రేంజ్ వరకు తీసుకెళ్ళాలి మనం. ఇంకొక చిన్న మిస్టేక్ ఏంటంటే చాలామంది షోల్డర్స్ని రౌండ్ చేస్తారు. వర్కౌట్ చేసేటప్పుడు షోల్డర్స్ ఇలా రౌండ్ అవుతుంటాయి. ఇట్లా రౌండ్ అవ్వకూడదు. చెస్ట్ అప్ పొజిషన్, మన స్కాపుల బ్లేడ్స్ వెనక ఉన్న వాటిని రీట్రాక్ట్ చేసుకొని అప్పుడు పర్ఫామ్ చేస్తే మనకు ఆ పెక్టోరియల్ మజిల్ మొత్తం కూడా నీట్గా కాంట్రాక్షన్, స్ట్రెచ్ కూడా నీట్గా లభిస్తుంది. కాబట్టి ఇట్లాంటి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి కానీ, పోస్చర్ కరెక్షన్స్ కోసం కానీ, వర్కౌట్ షెడ్యూలింగ్ కోసం కానీ, డైట్ న్యూట్రిషనల్ టిప్స్ కోసం కానీ మా ఛానల్ని కన్ఫామ్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఎటువంటి లోపం ఉండదు. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అస్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్. మన అప్పర్ చెస్ట్ వర్కౌట్ ఇప్పుడు ఇది థర్డ్ వేరియేషను. ఇందులో మనం బెంచ్ ఎలా సెట్ చేసుకోవాలో మీకు అర్థం కాదు కదా. ఇక్కడ ఒక్కొక్క డిగ్రీ చూపిస్తాను. ఫస్ట్ డిక్లైన్డ్, ఫ్లాట్ నుంచి 1 2 స్టెప్స్ పైకి వస్తే చాలు. లేదు మీరు ఇక్కడి నుంచి 90 డిగ్రీస్ నుంచి, ఇది 90 డిగ్రీస్, 75 60 45 డిగ్రీస్లో మనం అప్పర్ చెస్ట్కి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. వెయిట్స్ కూడా ఫస్ట్ ఇట్లా నీస్ మీద పెట్టుకొని పుష్ ఇచ్చుకోండి పైకి. షోల్డర్స్ ఇక్కడి నుంచి కంట్రోల్డ్గా డౌన్ అయ్యి ఎల్బోస్ కొంచెం టక్-ఇన్ పొజిషన్లో దిగేలా చూసుకోండి. మీకు చెస్ట్కి పక్కనే ఫ్లేర్ అవుట్ అవ్వకుండా కొంచెం టక్-ఇన్ పొజిషను. డంబుల్ కూడా కొంచెం ఈ అవుటర్ హెడ్ అనేది లోపలికి తిరిగినట్టు అలా చేశారంటే షోల్డర్ ఇంజూర్ అవ్వకుండా కంప్లీట్గా మనకు ఆ చెస్ట్కి క్లావికల్ హెడ్ అంటారు, ఆ మజిల్ నేము, అది బాగా నీట్గా ట్రైన్ అవుతుంది. ఇది ఒక 3 సెట్స్. లాస్ట్ సెట్ మ్యాక్సిమం మీరు ఎన్ని చేయగలిగితే అన్ని మజిల్ ఫెయిల్యూర్ రెప్ రేంజ్కి రీచ్ అవ్వాలి. సో కంటిన్యూ అయితే అవుతుంది వీడియో. ఇంకా వేరియేషన్స్ 2 ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చుంటే మళ్ళీ అడుగుతున్నాను, ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ టైం కనుక ఛానల్లోకి వచ్చుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున బై మిస్టేక్ సబ్స్క్రైబ్ చేసుకున్నామే మేము అనే ఫీల్ అయితే రానీను. స్టే ట్యూన్డ్. లోవర్ చెస్ట్కి చాలామంది ఇట్లా బయటకు కూర్చొని వెనక్కి పడుకుంటారు. లెగ్స్ సపోర్ట్ ఏమి ఉండదు, జారిపోతారు వెనక్కి. అట్లా కాకుండా లెగ్స్ దీంట్లో లాక్ చేసుకొని వెయిట్స్ని షోల్డర్స్ మీదకి తీసుకొచ్చి మన కోర్ ఎంగేజ్ చేసి స్లోగా కిందకి డౌన్ అయితే అప్పుడు ఈజీగా మనకు మంచి స్టాండ్స్ అయితే దొరుకుతుంది పర్ఫామ్ చేయడానికి. ఇందులో కూడా సేమ్ అంతే. ఎల్బో మరీ ఫ్లేర్ అవుట్ పొజిషన్లో వెళ్ళకుండా కొంచెం టక్-ఇన్ పొజిషన్లోనే మజిల్ కంప్లీట్ స్ట్రెచ్ అయ్యే రేంజ్ వరకు వెళ్ళి పైకి వచ్చినప్పుడు డంబెల్స్ని చాలామంది టచ్ చేస్తూ ఉంటారు. టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్బోస్ లాక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మన మజిల్ టైట్ అయితే చాలు లాస్ట్లో. సో ఈ విధంగా పర్ఫామ్ చేయండి. కేబుల్ క్రాస్ ఓవర్స్, ఇది లాస్ట్ వేరియేషన్ ఈరోజు మన ఈ వ్లాగ్లో లాస్ట్ వేరియేషన్. సో చెస్ట్ కంప్లీట్గా ఎంగేజ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మీరు చెస్ట్ ఇట్లా ఓపెన్ పొజిషన్లో ఉంచుకోండి. చిన్నప్, ఎల్బోసు బాడీ నుంచి కొంచెం వెనక్కి వెళ్తే చాలు. చెస్ట్ స్ట్రెచ్ అవుతుందా లేదా అనేది మీకు తెలిస్తే చాలు. ఇంకోటి వచ్చేసి ఈ విధంగా పుష్ చేయొద్దు మీరు వెయిట్స్ని. ఇది వ్రిస్ట్ దగ్గరికి తీసుకొస్తే కంప్లీట్గా పడదు చెస్ట్ మీద. ఇట్లా ఉండి మన 2 బైసెప్స్ని దగ్గరికి తీసుకొస్తే అప్పుడు మనకు చెస్ట్ కాంట్రాక్షన్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. సో ఇది లాస్ట్ వేరియేషన్. ఇందులో కూడా 3 సెట్స్ అనుకోండి. లాస్ట్ సెట్ ఫెయిల్యూర్ అనే ఫీల్ మీకు రావాలి. ఏ వేరియేషన్ అయినా మీకు ఫెయిల్యూర్ రేంజ్కి రీచ్ అయ్యేలాగా చేశారంటే అప్పుడే ఆ మజిల్ హైపర్ట్రోఫీ అనేది నీట్గా అయ్యి ఆ పక్క రోజుకి రికవరీ కనుక మీరు బాగా ఇచ్చి మంచిగా ఫుడ్ తీసుకుంటే కన్ఫామ్గా చేంజ్ అయితే ఉంటుంది. సో గైస్, ఇది ఈరోజు వీడియో మంది. ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం సపోర్ట్ అయితే చాలా అవసరం నాకు ప్రజెంట్.
కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏ వర్కౌట్ గురించి ఇట్లాగా నీట్గా ఎక్స్ప్లెనేషన్తో వీడియో కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియోతోనే రిప్లై ఇస్తాను. స్టే ఫిట్, బీ హెల్దీ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మస్తాన్ ఫిట్నెస్ వ్లాగ్స్.